దేవుని యొక్క అతి శక్తి కలిగిన దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క 6వ మాసములో 2వ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథములో నుండి ఆయన యొక్క మాటలను ఈ సమయంలో వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ చక్కటి సమయాన్ని ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి ఉన్నాడు కనుక దీనిని ఆ విధంగా మనం సద్వినియోగము చేసుకుంటూ దేవుడు ఏది చేయమన్నాడు అది చేయాలి, దేవుడు ఏది చేయకూడదు అన్నాడు అది చేయకుండా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే ఈ బ్రతుకు శాశ్వతమైనది కాదు, ఈ బ్రతుకుకు ఒక రోజు ముగింపు ఉంది. కాబట్టి ఈ లోకములో మనము ముగింపు జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఇక్కడ మనం కన్ను మూస్తే మనము పరదేశంలో కన్ను తెరవాలి, లేదా యేసు రాకడా ఇప్పుడే అయితే మనము సజీవులుగా ఉంటే సజీవులుగానే మనము ఎత్తబడాలి. దీని కొరకే మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితం అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఒక ఆరాధనలో పాల్గొనగా ప్రార్థించుతాము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని ప్రేమించి సజీవమైన నీ పరిశుద్ధమైన కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభ ఈ యొక్క 6వ మాసములో తండ్రి ప్రభ మరి 2వ పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభ నీ యొక్క లేఖనంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను తెలుసుకొని తండ్రి ప్రభ మనుషుల ఎదుట తండ్రి ప్రభ మేము మా యొక్క కష్ట నష్టములను, మా శ్రమలను, మా బాధలను, వేదనలను తండ్రి ప్రభ మా అవసరతలను అక్కర్లను తండ్రి ప్రభ చెప్పుకుంటూ తండ్రి ప్రభ వారి ద్వారా తండ్రి ప్రభ మా అవసరతలు అక్కర్లు తీర్చుకోకుండా తండ్రి ప్రభ ప్రతిదీ కూడా నీకు చెప్పుకొని నీ ద్వారా తండ్రి ప్రభ మేము ఆయన ప్రతి దాన్ని తండ్రి ప్రభ శాశ్వతమైనటువంటి పరిష్కారముగా పొందుకోవాలనేటటువంటి ఆయన ఆలోచనతో మాతో మాట్లాడని ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయమును ఈ ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి ప్రభ మరి లైవ్లో వీక్షించినటువంటి బిడ్డలకును ఆ తర్వాత కూడా తండ్రి ప్రభ వారి సమయాన్ని బట్టి వీక్షించినటువంటి బిడ్డలందరికీ కూడా నీ కాపుదల నీ భద్రతాక్షేమం అనుగ్రహించండి. ఆలయాలకు వెళ్ళి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారు ఏ మనవులను తండ్రి ప్రభ మరి మందిరంలో నీకు అందించి ఉన్నారు, ఆయన కృతజ్ఞతను చెల్లించి ఉన్నారు తండ్రి ప్రభ, శ్రద్ధ భక్తులతో పాలు పొంది ఉన్నారు. దానికి తగిన ప్రతిఫలము తండ్రి ప్రభ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించిన ఆయన సమస్త విధమైనటువంటి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే తండ్రి ప్రభ ఈ సమయం ద్వారా పొందుకొనమని యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా బ్రతుకులాడు వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తన నుంచి 476వ పాట పాడుతూ మనము వర్తమానము కొరకు మనల్ని మనము సిద్ధపరచుకున్నాం. 476. మోకాల అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా. మోకాల అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా. పెనిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. పెనిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితం పతనమవును. మోకాల అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా. మోకాల అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా. శోధనలో పడకుండా ప్రార్థించుము, శోధన తప్పించుటకు ప్రార్థించుము. శోధనలో పడకుండా ప్రార్థించుము, శోధన తప్పించుటకు ప్రార్థించుము. కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుము, మరణం తప్పించబడి ఆయుష్ను పొందెను. మోకాల అనుభవం నీకున్నదా,
విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? ప్రతి నిమిషం మనము ప్రార్థించగలిగిన పరలోక సంతోషం దేవుడిచ్చును. ప్రతి నిమిషం మనము ప్రార్థించగలిగిన పరలోక సంతోషం దేవుడిచ్చును. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడుము. ఆకాశ జలములను మూసివేసెను. మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? అడుగుడి మీకియ్యబడును, తట్టుడి తీయబడును అన్నాడు మన యేసు, అడిగి చూడుము. అడుగుడి మీకియ్యబడును, తట్టుడి తీయబడును అన్నాడు మన యేసు, అడిగి చూడుము. సకల ఐశ్వర్యములకు కర్తయైన దేవుడు అడిగిన వారందరికీ తప్పక దయచేయును. మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితం పతనమౌను. మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? క్రైస్తవ దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామములకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనం పాడినటువంటి పాట యొక్క సారాంశములో ఉన్నటువంటి మాటలను ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక దీపము వెలగాలి అనంటే ఆ దీపములో నూనె అవసరము అని ఇంతవరకు మనం పాడుకున్నాం. నూనె లేకుండా ఒక దీపమును మనము అది నిత్యము వెలిగించలేము. అది ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి అని అంటే దాంట్లో ఎప్పుడూ కూడా నూనె సమృద్ధిగా ఉండాలి. ఆ నూనె ఎప్పుడైతే అందులో సమృద్ధిగా ఉండకుండా ఆ నూనె అయిపోవస్తుందో వెంటనే ఆ దీపము మిట్కు 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 అంటూ చివరికి అది ఆరిపోతుంది. అలాగే ఆత్మికమైనటువంటి క్రైస్తవ విశ్వాసులు నిత్యము వెలుగుతూ ఉండాలి అని అంటే ఆ వ్యక్తులకు పరిశుద్ధ లేఖన ఆధారముల ప్రకారముగా ప్రార్థన అనేటటువంటి నూనె అవసరము. మళ్ళీ నొక్కి చెప్తున్నాను, పరిశుద్ధమైనటువంటి క్రైస్తవ విశ్వాసులకు అని చెప్తూ ఉన్నాను. పరిశుద్ధమైనటువంటి క్రైస్తవ విశ్వాసులకు వెలుగుతూ ఉన్నటువంటి దీపమునకు నూనె ఎలా అవసరమో అలాగే రహస్య రాకడలో ఎత్తబడాలి. దాని కొరకే నేను క్రైస్తవ విశ్వాసిగా, పరిశుద్ధురాలిగా, నీతిమంతురాలిగా
లోకానికి వేరై జీవించాలి అనుకుంటున్నటువంటి వారికి కూడా ప్రార్థన చాలా చాలా అవసరం. ఈ ప్రార్థనకు కీర్తనకారుడు పెట్టినటువంటి పేరు నైవేద్యము అని పేరు పెట్టాడు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవునికి నైవేద్యము మనము పెట్టాలి, అలాగే ధూపమును కూడా వెయ్యాలి. సో ఎవరైతే ప్రతిరోజు దేవునికి ధూపమును వేస్తారో, నైవేద్యమును పెడతారో, తద్వారా దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. ఆనందించి సంతోషించి తన ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనకు అందిస్తాడు. మనకు అంటే పరిశుద్ధమైనటువంటి విశ్వాస జీవితమును జీవిస్తూ ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నటువంటి వారికి ఆయన తన ఆనందాన్ని పంచుతాడు, అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకొని వెళ్తాడు. పాడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలను తిరిగి బాగుపరుస్తాడు. ఈ విషయాలను కీర్తనకారుడు తన శ్రమల దినాలలో, కీర్తనకారుడు తన యొక్క బాధలలో, తన వేదనలలో ఎవరు కూడా పరిష్కరించలేనటువంటి జీవితము అనుభవిస్తున్నటువంటి ఆ సమయములో తనకంటూ అందరూ ఉన్నప్పటికీ, తనకంటూ బంధువులు ఉన్నప్పటికీ, తనకంటూ రాజ్య అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరి దగ్గర కూడా దేహి అని చెయ్యి చాపటం లేదు. నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా వచ్చి నాకు సహాయం చెయ్యండి అని కీర్తనకారుడు అడగటం లేదు. కీర్తనకారుడు తన యొక్క సృష్టికర్తను పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడో గొర్రెలను మేపుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఆ జీవితంలో నుంచి ఒక గొప్ప రాజ్య అధికారమును కలగచేసినటువంటి ఆ దేవునిని పిలుస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో పిలుస్తున్నాడంటే, అంత రాజ్య అధికారములో ఉన్నప్పటికీ కూడా మనస్సులో వేదన, హృదయములో బాధ, వీటిని తట్టుకోలేక, వీటిని భరించలేక హీఈస్ కాలింగ్ అన్ టు గాడ్, హీఈస్ కాలింగ్ హెవెన్లీ ఫాదర్. ఎలా పిలుస్తూ ఉన్నాడో, ఏమి చెప్పుకుంటున్నాడో ఒక 2 వచనాలలో మనం ఈ సమయంలో మనము ధ్యానించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తుండగా అట్టి సహాయం మనం పొందుకుందాం. 141వ కీర్తన, 141వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో 141 Psalms 1-2 verses ఇక్కడ మనం చూసినట్లయితే హీఈస్ ఇన్వైటింగ్ ది హెవెన్లీ ఫాదర్. యెహోవా, నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను, నా యొద్దకు త్వరగా రమ్ము. ప్రైజ్ ది లార్డ్. మొరపెడుతున్నాను అని అంటున్నాడు. నేను నిత్యముగా నీకు మొరపెడుతున్నాను. ఎందుకు మొరపెడుతున్నాను అని అంటే, ఎందుకు బ్రతిమిలాడుతూ ఉన్నానంటే, నీవు త్వరగా నా దగ్గరికి రమ్మంటున్నాడు. త్వరగా నా దగ్గరికి రమ్మంటున్నాడు అని అంటే దేవుడు తనతో ఉన్నట్ట లేనట్ట? దేవుడు తనతో లేడు. తన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అని గ్రహిస్తున్నాడు. తనతో ఉన్న దేవుడు, తన భవిష్యత్తును కడుతున్నటువంటి దేవుడు తన దగ్గర నుంచి కాస్త దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన పాపుల మొర వింటాడు, కానీ ఆ పాపుల మొర కూడా పాపమును క్షమించమని అడిగితే వింటాడు. కానీ ఆ పాపము చేస్తూ పాపిగా బ్రతుకుతూ నా శరీరాన్ని బాగు చేయి ప్రభువా, నా పరిస్థితులను బాగు చేయి ప్రభువా, నాకు మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగచేయి ప్రభువా అని అడిగితే మాత్రము ఆ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడని ఇంతకు ముందే మనము యోహాను గారు రాసినటువంటి పత్రికల్లో నుంచి, సువార్తల్లో నుంచి మనం చూసాం. కాబట్టి ఆయన పాపుల మొర వ్యక్తిగతంగా లోక సంబంధంగా వినడు, పాపుల మొర ఆత్మ సంబంధంగా వింటాడు. ప్రభువా, నేను ఘోరమైన పాపము చేశాను, నా తల్లిదండ్రులు ఘోరమైన పాపాలు చేశారు, మా బంధువులు ఘోరమైన పాపాలు చేశారు, వాటన్నింటినీ నేను ఒప్పుకుంటున్నాను, దయచేసి క్షమించి
నా వైపుకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు అలా ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. కాబట్టి దావీదు ఎవరిని పిలుస్తున్నాడు? తన కష్టాలలో, తన బాధల్లో, తన ఇబ్బందుల్లో, తన అవసరతల్లో ఎవరిని పిలుస్తున్నాడు అనంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన యెహోవా దేవునికి బ్రతిమిలాడుతూ మొరపెడుతున్నాడు. అంటే పిలవగానే రావటం లేదు, అక్కడ ప్రార్థన చేయగానే వెంటనే రావటం లేదు. 10 సార్లు అడిగిపించుకుంటున్నాడు దేవుడు. తన దగ్గర ఉన్నటువంటి దేవుడు తనకు దూరంగా వెళ్ళిపోతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మొరపెడుతూ త్వరగా రా అయ్యా, త్వరగా రా అయ్యా, త్వరగా వచ్చి నా పాపములను క్షమించు, త్వరగా వచ్చి నా యొక్క ధూపమును స్వీకరించు, నా నైవేద్యమును అంగీకరించు అని అక్కడ బ్రతిమలాడుతూ అడుగుతున్నాడు. త్వరగా నా యొద్దకు రమ్ము, నేను నీకు మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము అంటున్నాడు. ప్రస్తుతం కాబట్టి నీ మాటలకు నేను చెవియొగ్గలేదు. నీవు ఒక విధంగా బ్రతుకుమని చెప్తే నేను ఇంకో విధంగా బ్రతికాను. దానికి నేను ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాను. కాబట్టి ఈ శిక్షలో నుంచి తిరిగి నేను బయటికి రావాలంటే తిరిగి నేను నీ మాటలను వింటాను, తిరిగి నీ మాటలకు నా చెవిని ఇస్తాను, ఆ మాటల ప్రకారంగా నేను బ్రతుకుతాను. కాబట్టి ఈ ఒక్కసారికి నువ్వు నా మాట విను, నా మాట విని నా మొర ఆలకించి నువ్వు త్వరగా నా యొద్దకు వచ్చి నా భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రతి మాటను కూడా నువ్వు నాకు వినిపించు, నువ్వు నాకు తెలియచేయి. ఎందుకంటే నువ్వు ఏ వ్యక్తి దగ్గర ఉంటే ఆ వ్యక్తికి నీవు నీ బోధను తెలియపరుస్తావు, నీ ఉపదేశమును తెలియచేస్తావు, నీ ప్రవక్తలను ఉంచుతావు, నీ దైవజనులను ఉంచుతావు, నీ అపోస్తలులను ఉంచుతావు, నీ సువార్థికులను ఉంచుతావు, నీ కాపర్లను ఉంచుతావు, నీ బోధకులను ఉంచుతావు. కాబట్టి నువ్వే వెళ్ళిపోతే ప్రవక్తలు వెళ్ళిపోతారు, బోధకులు, ఉపదేశకులు, సువార్థికులు, కాపరులు, అపోస్తలులు వీరందరూ కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి క్రైస్తవ పరిశుద్ధ విశ్వాసికి కావాల్సింది బోధించబడేటటువంటి వారి ద్వారా ఆ బోధను, ఆ ఉపదేశమును కోరుకోవాలి. ఒకసారి మీరు దావీదు కంటే ముందున్నటువంటి సౌలు రాజు దగ్గరికి వెళితే ఆ సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను తిరస్కరించి బ్రతికినందుకు దేవుడు సౌలును విడిచిపెట్టిపోవటమే కాదు, దేవుడు సౌలును విడిచిపెడుతూ ఆ సౌలుకు ఇచ్చినటువంటి సమూయేలు ప్రవక్తను కూడా విడిచిపెట్టు అని చెప్తున్నాడు. సౌలును విడిచిపెట్టేయి సమూయేలు, సౌలు కొరకు నువ్వు ప్రార్థన చేయనవసరం లేదు, ఎందుకంటే నేను సౌలును విసర్జించేశాను. ఎందుకంటే సౌలు యొక్క ప్రవర్తన నాకు నచ్చలేదు. నా మాటలను చెవియొగ్గినట్టే చెవియొగ్గుతాడు, మళ్ళీ వెంటనే వాళ్ళు వీళ్ళు తన దగ్గర ఉన్నటువంటి పనివారు చెప్పేటటువంటి మాటలను విని నా మాటలను పక్కన పెట్టి వారి మాటల ప్రకారంగా బ్రతికేటటువంటి వ్యక్తి సౌలు. కాబట్టి ఆ సౌలు కానీ, ఆ సౌలులాగా బ్రతికేటటువంటి వారు కానీ నాకు అక్కర్లేదు, నేను వారితో ఉండను. కాబట్టి నువ్వు కూడా సౌలుతో కానీ, సౌలులాగా ప్రవర్తిస్తున్నటువంటి వారితో నువ్వు కూడా ఉండాల్సిన అవసరం లేదని దేవుడు సమూయేలు ప్రవక్తను సౌలుకు దూరం చేసేశాడు. ఇది మనందరికీ తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మీరు చదువుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత 16వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో ఇతడిని నేను వద్దనుకొని నేను దావీదును కావాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ దావీదు కూడా దేవుడు ఎన్నుకొని రాజును చేసిన తర్వాత దావీదు కూడా దేవుని యొక్క మాటలను చెవియొగ్గలేదు, దేవుని యొక్క మాటలను తిరస్కరించేశాడు. ఇప్పుడు దూరం అయిపోతున్నాడు. దూరం అయిపోతూ ఉంటుంటే వెంటనే సౌలు గుర్తొచ్చాడు. సౌలుకు దేవుడు ఎలా దూరం అయిపోయాడో, ప్రవక్తలు ఎలా దూరం అయిపోయాడో గుర్తొచ్చాడు. అలా నాకు దూరం కాకూడదు. కాబట్టి నేను నా దేవుని బ్రతికినాడుకుంటాను, మొరపెడతాను, నా పాపములు ఒప్పుకుంటాను, నా దేవునికి ధూపములు వేస్తాను, నా దేవునికి నైవేద్యం వేయించి నా మీద తనకున్నటువంటి ఆ కోపమును చల్లార్చేసి
తిరిగి నా బ్రతుకు ద్వారా, నా మంచి బ్రతుకు ద్వారా, పరిశుద్ధ బ్రతుకు ద్వారా నా దేవుని నేను ఆనందపరుస్తానని తీర్మానం తీసుకున్నాడు. ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు, నేను, మనమందరం కూడా దేవునిని ఆనందపరచాలి. దేవుని యొక్క కోపమును మనం చల్లార్చాలి. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు దేవునికి కోపము రేపిరి? దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించినటువంటి వారే కదా దేవుని యొక్క కోపమును రేపారు అనేటటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రికలో అక్కడ స్పష్టంగా చెప్తాడు, దేవునికి ఇజ్రాయేలును విడిపించినటువంటి దేవుడు, వారి మొరను విన్నటువంటి దేవుడు, వారి కష్టాలలో దేవునికి మొర పెడితే, వారి ఇబ్బందులలో దేవుడు వారి మొరను విని వారికి విడుదలను కలగచేస్తే, ఆ కలగచేసిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించినందుకు దేవుడికి ఏం కలుగజేశారు అంటున్నాడంటే కోపమును కలుగజేశారు ఇశ్రాయేలు అంటాడు. 3వ అధ్యాయము 17వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, క్షమించాలి 13వ అధ్యాయం అన్నట్టున్నాను. 3వ అధ్యాయం 17వ వచనంలో 16 కూడా చూడండి. విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. విని కోపమును పుట్టించిన వారెవరు? దేవుని మాటలను విని తిరిగి దేవునికి కోపమునే పుట్టిస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఈరోజు క్రైస్తవులము, మేము విశ్వాసులము, మేము పరిశుద్ధులము, నీతిమంతులమని చెప్పుకునేటటువంటి వారు కూడా బహుశా కోపమును పుట్టిస్తున్నారేమో. మనందరికీ తెలుసు, 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తూ, నీ ఉగ్రతను భరించుచునే మా 40 సంవత్సరములు గడిపితేని, మా దినములను గడిపాము అంటాడు. నీ ఉగ్రతను, దేవుని యొక్క ఉగ్రత చేత వారు 40 సంవత్సరాలు దేవదూతలు తినే మన్నాను తిన్నారు అని అర్థం. దేవుడు కోపముతోనే వానికి తిండి పెట్టాడట, కోపముతోనే 40 సంవత్సరాలు నడిపించాడట, ప్రేమతో కాదు అని మనకు అర్థమవుతా ఉంది. మోషే చేసినటువంటి 90వ ప్రార్థనలో చూసినా, ఇప్పుడు పౌలు చెప్పేటటువంటి మాటలను చూసినా, 17వ వచనంలో ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను. చూసారా, 40 ఏళ్ళు దేవుడు వారికి తిండి పెట్టాడని అంటున్నాం, 40 ఏళ్ళు వారి బట్టలు నలిగిపోలేదు అంటున్నాం, 40 ఏళ్ళు వారి చెప్పులు అరిగిపోలేదు అంటున్నాం. అంత కృపగల దేవుడు 40 సంవత్సరాలు వారిని కాపాడాడు, నడిపించాడు అని చెప్తున్నాం. కానీ ఆ 40 సంవత్సరాలు కూడా దేవుని యొక్క కోపము చేతనే అంటున్నాడు. మరి ఈ రోజున మన తినే తిండి, మన కట్టుకుంటున్న బట్ట, మనం ఉంటున్న ఇల్లు, ఇవన్నీ కూడా దేవుని ప్రేమ ద్వారా, దేవుని కృప ద్వారా అని అనుకుంటే అదంతా కూడా మన భ్రమ. నిజంగా నేను ఏ పాపము చేయకుండా బ్రతుకుతున్నాను, ఏ పాపము కూడా నా దరిదాపులోనికి రాకుండా జాగ్రత్త పడుతున్నాను అని నీ అంతరాత్మ నీకు చెప్తే, నిజంగా అలాంటి హృదయము నీకుంటే, ఎస్, దేవుని కోపము ద్వారా నువ్వు తినటం లేదు, దేవుని ప్రేమ ద్వారా దేవుడు నీకు తిండి పెడుతున్నాడు, దేవుని కృప ద్వారా సంపాదించుకునేటట్టు చేస్తున్నాడు. నేను ఎప్పుడు వర్తమానం చెప్పిన ధనవంతుడు దరిద్రుడైన లాజరు గురించి జ్ఞాపకం చేయకుండా నేను వర్తమానం ముగించాను. ధనవంతుడు అని రాశాడు అంటే వారికి డబ్బు ఉంది, తిండి ఉంది, బట్ట ఉంది, ఇండ్లున్నాయి, వాహనాలున్నాయి, సమస్తము ఉన్నాయి అతనికి. అది దేవుని కోపము ద్వారా కలిగిందని ఈ వచనము చదువుతుంటే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు దేవుని కోపము ద్వారా అని జ్ఞాపకం చేస్తున్నట్టు ధనవంతుని విషయంలో, చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళలేదు గనక. చచ్చిపోయిన తర్వాత అతడు పరదేశకు వెళ్ళలేదు, అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళలేదంటే బ్రతికినంత కాలము దేవుని యొక్క మాటలకు చెవి ఒగ్గలేదు. ఒకవేళ చెవి ఒగ్గినా విన్నా వాటి ప్రకారంగా బ్రతకలేదు అని అర్థం. ఇంకో మాట అంటాడు, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయెను. పాపము చేసిన వారి మీదనే కదా. నాట్ ఓన్లీ ది ఇజ్రాయెలైట్స్, ఈవెన్ యాజ్ ఆన్ డేట్, ఈవెన్ టుడే ఆల్సో, ఈ రోజు కూడా, ఈ క్షణము కూడా మనము పాపము చేసిన వారమైతే మన మీద దేవుని యొక్క కోపము ఉంటుంది.
అని నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అరణ్యము దాటి కనానులో ప్రవేశించాల్సినటువంటి వీరు అరణ్యములోనే శవాలుగా మారిపోయారట. అంతేకాదు, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను, అవిధేయులైన వారిని గూర్చియే గదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచు ఉన్నాము. వాగ్దాన భూమిలో, అది విశ్రాంతి భూమిలో, సమాధానం నెమ్మది కలిగినటువంటి ప్రదేశములో ఎందుకు ప్రవేశించలేకపోయారని చెప్తున్నాడు పౌలు అనంటే, అవిధేయత ఉంది, విధేయత లేదు, డిస్ఒబీడియంట్. నేను చెప్పిన దాని ప్రకారంగా బ్రతుకుతారా అంటే తల ఊపుతారనమాట. బ్రతుకుతాము, మీ పాపములను ఈ రోజే ఈ క్షణమే విడిచిపెడుతున్నారు కదా, మరలా పాపం చెయ్యరు కదా అంటే ఎస్, విడిచిపెడుతున్నాము, మరలా పాపం చెయ్యము అని వెంటనే ఆ దేవుని సన్నిధి నుంచి ఎక్కడైతే ఆ మాటలను విన్నారో ఆ సన్నిధిని విడిచిపెట్టగానే వెంటనే విన్న మాటలను చెత్తబుట్టలో పడేసి ఎవరి ఇష్ట ప్రకారంగా వారు బ్రతికినటువంటి వారి మీద దేవుని యొక్క కోపము చివరికి శవాలుగా రాలిపోతారు. విశ్రాంతి స్థలములో, విశ్రాంతి ప్రదేశములో ప్రవేశింపరు. ఆ విశ్రాంతి ప్రదేశమే పరలోక రాజ్యము, ఆ విశ్రాంతి ప్రదేశమే మధ్యాకాశము, ఆ విశ్రాంతి ప్రదేశమే పరదైసు, ఆ విశ్రాంతి ప్రదేశమే భూమి మీద యేసుక్రీస్తు పరిపాలించబోయే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన. లేదా ఇలాంటి విశ్రాంతి ప్రదేశములో ప్రవేశించాలనేటటువంటి బలమైనటువంటి కోరిక లేదా ఒకవేళ ఉంటే ఈ రోజున ఈ వర్తమానం వింటుండగానే ధూపము వేయటం ప్రారంభిద్దాం, నైవేద్యం వేయటం ప్రారంభిద్దాం. కాబట్టి మన దేవునికి ధూప నైవేద్యములను ప్రతిరోజు వేయాలి. ఆ 2వ వచనంలో అంటాడు, ధూపమును సాదృశ్యంగా చూపిస్తూ అంటూ ఉన్నాడు, నా ప్రార్థన ధూపము వలెను. ధూపం వేయాలి అని అంటే కొన్ని బొగ్గులు తీసుకొని వచ్చి దాంట్లో ఆ పొగ వచ్చేటటువంటి విధముగా కొన్ని పదార్థములను వేసి ఆ ధూపం వేయటం కాదు. అది చాలా సందర్భాలలో చాలా కొన్ని డినామినేషన్స్ లో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆ చేతితో వేసేటటువంటి ధూపం వేసినా వేయకపోయినా పశ్చాత్తాప హృదయముతో చేసేటటువంటి ప్రార్థన అనేటటువంటి ధూపం మాత్రము వేయాలి. అలా ప్రార్థన పూర్వకమైనటువంటి ధూపము దేవునికి చాలా ఇష్టం. దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, దాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. ఆనందించడమే కాకుండా ఆ పశ్చాత్త హృదయముతో ఒప్పుకున్నటువంటి ప్రతి పాపమును కూడా ఆయన క్షమిస్తాడు. ధూపముతో పాటు నైవేద్యము కూడా వేస్తున్నాడు. ఆ నైవేద్యము ఈ చేతులను ఆయన వైపుకు ఎత్తుట. ప్రభువా, ఈ చేతులతో నేను పాపం చేశాను, ఈ పెదవులతో నేను పాపం చేశాను, ఈ నాలుకతో నేను పాపం చేసినాను, ఈ సర్వ శరీరముతో నేను పాపం చేశాను. కాబట్టి ఈ చేతులను ఆకాశం వైపుకు ఎత్తుట, అది నైవేద్యము అని అంటాడు. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. క్రైస్తవులా, ఈ ధూప నైవేద్యములు ఎంతమందిని ప్రతిరోజు దేవుడు ఆశించిన విధముగా మనం వేస్తూ ఉన్నాం. మనకిష్టమైనటువంటి పద్ధతిలో ధూప నైవేద్యములు వేయటం కాదు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా, అతడు ఏ మతస్థుడైనప్పటికీ కూడా ఆయా మతాలలో ఈ ధూపము వేసేటటువంటి అలవాటు ఉంటుంది, ఈ నైవేద్యం పెట్టేటటువంటి అలవాటు ఉంటుంది. కానీ దేవుడు ఆశిస్తున్నటువంటి పద్ధతిలో ధూపం వేయాలి, దేవుడు ఆశిస్తున్నటువంటి పద్ధతిలో నైవేద్యం వేయాలి, మనకిష్టమైనటువంటి పద్ధతుల్లో కాదు. కాబట్టి దేవుడు ఆశించినటువంటి ధూపము ప్రార్థన, కన్నీటి రోదన.
నైవేద్యము ఆయన తట్టు మాత్రమే చేతులెత్తుట. ఈ చేతులు ఆయన తట్టు రేయి మొదటి జామున పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏ తల్లిదండ్రులైతే రేయి మొదటి జామున నిత్యము నైవేద్య రూపములు వేస్తారో ఆ తల్లిదండ్రుల యొక్క చేతులు సమృద్ధిగా వారి కష్టార్జితము ద్వారా నింపబడతాయి. దే నెవర్ బెగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎనీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్. ఇది రాసి పెట్టుకోండి. రేయి మొదటి జామున మీ చేతులను మీ పసిపిల్లల ప్రాణము నిమిత్తం ఆయన తట్టు ఎత్తండి. మీ హృదయమును ప్రార్థన కన్నీటి రోదన మొరలుపములో కుమ్మరించండి అని అంటాడు. ఇట్ ఈస్ నాట్ అ లెంతీ ప్రేయర్, ఫ్యూ సెకండ్స్ చాలు. నీకు ఇచ్చినటువంటి పిల్లలను కాపాడు ప్రభువా, వారి భవిష్యత్తును అద్భుతంగా కట్టు ప్రభువా, నా కష్టార్జితమును ఆశీర్వదించు ప్రభువా, నా పిల్లలకు నా కష్టార్జితము ద్వారానే పెట్టేటటువంటి భాగ్యమును దయచేయి ప్రభువా, వారిని పరిశుద్ధతలో పెంచే కృపను నాకు దయచేయి ప్రభువా. దట్స్ ఇనఫ్. నువ్వు కూర్చొని చేస్తావా, నిలబడి చేస్తావా, పడుకొని చేస్తావా, నువ్వు ఎలాగైనా చేయి, బట్ మేల్కొనుమంటున్నాడు. పడుకో, లేవు, లేచి దేవుని వైపు నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయి. ఇది ధూప నైవేద్యముల వల్ల నీ దృష్టికి అంగీకారమునగును గాక. అంటే దేవుని దృష్టికి నీవు ఆ సమయములో ధూప నైవేద్యములు వేశావని తెలిస్తే చాలు. నీ పక్కోళ్లకు, నీ ఇంటోళ్లకు, నీ బంధువులకు, నీ స్నేహితులకు తెలిసేటట్టుగా చేయకండి. దేవునికి తెలిసేటట్టుగా చేయాలి. ఇది విలాపవాక్యములు 2:19 ఎప్పుడు చెప్తాను నేను. సో ప్రార్థన నైవేద్యములు, ప్రార్థననే నైవేద్యము, చేతులు ఎత్తుట అనేటటువంటి నైవేద్యమును, ఈ ధూప నైవేద్యములను ఆయన వైపు ఎత్తాలి అనేటటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చేతులు ఎత్తటము అని అంటే ఆయన ఆకాశమును సింహాసనం చేసుకుని కూర్చున్నాడు అనేటటువంటి విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక సందర్భంలో ఒక సంఘటనను బట్టి దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆకాశముననున్నటువంటి దేవుని యొక్క సన్నిధికి చేరను అని రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. చాలా సందర్భాలు ఉన్నాయి. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాల నైవేద్యమును అందించిన సమయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ఆకాశము నుండి అగ్ని కుమ్మరించబడి అద్భుత రీతిలో అక్కడ ఉన్నటువంటి బలిని దేవుడు స్వీకరించాడు. సో దినవృత్తాంతము 2వ గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనములో ఏమని వ్రాయబడిందో ఒకసారి వినండి. చేతులు ఎందుకు ఎత్తాలి అని అటువంటి మాటని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనములో, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ రిటన్ ఇన్ ది బైబిల్. వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఆకాశమునున్నటువంటి దేవుడు నివసిస్తున్నటువంటి స్థలమునకు చేరింది అంటున్నాడు. అందుకే కీర్తనకాడు ఇక్కడ చక్కటి మాట పలుకుతూ ఉన్నాడు. నా ప్రార్థన ధూపము, నా చేతులెత్తేటటువంటి నైవేద్యము నీవు నివసిస్తున్నటువంటి నీ నివాస స్థలమునకు చేరాలి. చేరిన వెంటనే నువ్వు నా యొద్దకు చేర్చబడాలి, నువ్వు నా యొద్దకు త్వరగా రావాలి అని అర్థం వచ్చేటటువంటి విధంగా కీర్తనకాడు కోరుతున్నాడు. సో 6వ మాసములో 2వ పరిశుద్ధ పునరుత్థాన రోజు ఈయన ఇలాగే చెప్తాడులే, మనం చేసేది మనం చేద్దాంలే అని ఎవరనుకున్నా వారి వారి జీవితాలకే వదిలేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఏ మాట నా నోట పలికించినా పరిశుద్ధ లేఖనంలో చదివి మీకు వినిపిస్తాను. అయినా సరే నా బ్రతుకు నా ఇష్టం అని సౌలులాగా అనుకుంటే సౌలులాగానే జీవితం ముగించబడుతుంది. అలాగే నూతన నిబంధనలో ధనవంతుల్లాగా అనుకుంటే ధనవంతుల్లాగానే జీవితం ముగించబడుతుంది. బ్రతికుండగా వాడికి ఏం తక్కువ లేదు, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి.
కానీ జీవితం ముగించబడిన తర్వాత అతడు నోట అన్నమాట, నేనిక్కడ వేదన పడుతున్నాను అని అన్నాడు. కాబట్టి బ్రతికున్నప్పుడు ఈ చెవులతో విన్నాడు, కానీ ఈ శరీరంలో ఉన్న దేహంతో చేయలేదు. జీవితం ముగించబడిన తర్వాత యుగ యుగములకు ఎప్పటికీ వేదన పడుతున్నాడు. అలాంటి బ్రతుకు కావాలంటే ఇట్స్ ఫైన్. విని సౌలు వలె, ధనవంతుని వలె మీ జీవితం మీరు బ్రతుకోవచ్చు. లేదు దావీదు వలె, పౌలు వలె, దరిద్రులైన రాజుల వలె బ్రతుకు ముగించబడిన తర్వాత దేవుని సన్నిధిలో విశ్రాంతి స్థలంలోనికి మనం వెళ్ళాలంటే మాత్రము వీ హ్యావ్ టు ఫాలో దిస్ సర్మన్. కాబట్టి ఇప్పుడు అందించబడుతున్నటువంటి ఈ మాటలను తప్పకుండా మనం స్వీకరించి అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి అక్కడ లేవీయులైనటువంటి యాజకులు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నివసించేటటువంటి స్థలంలోనికి ప్రార్థన చేరింది. ఎవరు తీసుకెళ్లారు? ఆ ప్రార్థన ఎవరు తీసుకుని వెళ్ళారు? లాస్ట్ టైం చెప్పాను, యాకోబు నిద్రించినటువంటి స్థలములో ఒక కలగంటున్నాడు, భూమికి ఆకాశమునకు పైగా ఒక నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కుతూ దిగుతున్నారని రాశాడు, కానీ దిగుతూ ఎక్కుతున్నారని రాయలేదు. అంటే దావీదు ఒంటరిగా బయలుదేరాడు, కానీ యాకోబు ఒంటరిగా బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి యాకోబుతో తనకు కనబడకుండా దూతలు ఉన్నారు. ఆ దూతలు యాకోబు యొక్క ప్రతి పరిస్థితిని పైకి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజు నీకు కూడా తెలియకుండా నీ చుట్టే దేవుని యొక్క దూతలు ఉన్నారు. నువ్వు ఎప్పుడు నైవేద్యం వేస్తావా, ఎప్పుడు ధూపం వేస్తావా అని ఎదురు చూస్తూ ఆ నైవేద్యమును, ఆ ధూపమును, ప్రార్థనే ధూపమును, ఆ నైవేద్యం అనేటటువంటి చేతులెత్తుటను ఆ దూతలు తీసుకుని వెళ్ళి దేవుడు నివసిస్తున్న నివాస స్థలములకు చేరుస్తారు. అలా చేర్చబడిన వెంటనే మళ్ళీ దూతలు దిగుతున్నారు అని రాస్తాడు. మళ్ళా అదే దూతలు లేదా వేరే దూతల ద్వారా ఆ ప్రార్థన కన్నీటి రోదనకు జవాబుగా మరలా మన యొద్దకు పంపబడుతుంది. తిరిగి దేవుడే త్వరగా దిగి వస్తాడు. అందుకే యాకోబు అక్కడ ఆ కలలో ఆకాశము మీద నిచ్చెనకు పైగా కూర్చుని ఉండి యాకోబుతో మాట్లాడాడు అని కూడా రాశాడు. వస్తాడు తప్పకుండా. హీ విల్ రీచ్ us. He will solve each and every problem, whether it is small or whether it is big. ఏదైనా సరే, ఎలాంటి కృంగుదలలో ఈరోజు ఉన్నా ఈ వర్తమానమునకు సంబంధించినటువంటి తీర్మానమును, ఆ భవిష్యత్తును మనమందరం కూడా జీవించాలి. నేను ఆనందకరము అని చెప్తున్నాను, దేవుడు ఆనందిస్తాడు అని. అది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ప్రపంచంలో అందరినీ సంతోషపరుస్తున్నాం, అందరినీ సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ దేవునిని సంతోషపరుస్తూ దేవుని ఆనందపరుస్తారు. దేవుడు ఏ విషయంలో ఆనందంగా ఉంటాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయం 8వ వచనము 2వ భాగాన్ని చదువుతున్నాను. మొదటి భాగం కాకుండా 2వ భాగం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అందుకే స్టార్టింగ్ లోనే చెప్పాను, పరిశుద్ధ విశ్వాసుల యొక్క ప్రార్థన అని చెప్పాను. అందరి ప్రార్థనను దేవుడు ఆనందంగా మార్చుకోడు, సంతోషంగా మార్చుకోడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన. యథార్థవంతుల ప్రార్థన అంటే ఎప్పటికీ ఒకేలాగా ఉండేవారు. మనుషుల ఎదుటను దేవుని ఎదుటను కూడా ఒకేలాగా బ్రతికేటటువంటి వారు. ఈరోజు సండే చర్చ్లో ఎలా సమయాన్ని గడిపి వచ్చాడో తన జీవితకాలం అంతా కూడా, ఆ వారం అంతా కూడా అలాగే గడుపుతాడు. అది యథార్థత. సండే చర్చ్లో ఒకలాగా సమయాన్ని గడిపి చర్చ్ బయటికి వచ్చిన తర్వాత ఇంకోలాగా గడిపితే బ్రహ్మాండమైనటువంటి అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్తాం, చర్చ్లో చక్కటి పాటలు పాడుతాం, ప్రార్థన చేస్తాం. తిరిగి అదే నోటితో బయటికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక సమయంలో, ఏదో ఒక స్థలంలో నువ్వు బూతులు మాట్లాడితే అది యథార్థత కాదు. అది యథార్థత కాదు. కాబట్టి ఇలా దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కనుపరిచినటువంటి మనము వేరే స్థలాలలో కూడా అదే పరిశుద్ధతను కనుపరిస్తేనే యథార్థత. అలాంటి యథార్థ పరిశుద్ధుల యొక్క, నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుని యొక్క నివాస స్థలములకు చేర్చబడినటువంటి ఆ ప్రార్థన ద్వారా ఆయన ఆనందంగా ఉంటాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ వెళితే ఆ ప్రార్థన ఆయనను సంతోషపరిచిందా?
ఆ ప్రార్థన ఆయన ఆనందపరిచిందా? ఎందుకు మనమే కొంతమంది మనము ఇన్వైట్ చేస్తున్నాం. ఒక చిన్న ఫంక్షన్ జరిగింది అనుకోండి, కొందరు ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేస్తే ఆ వచ్చినటువంటి వారిలో అందరితో మనము ఒకేలాగా సంతోషంగా ఉండవు. ఇన్వైట్ చేసింది మనమే, కానీ వచ్చినటువంటి వారందరితో మనం ఆనందంగా ఉండవు. కొందరితో ఆనందంగా ఉండలేము, కొందరితో మనం ఆనందంగా ఉండగలుగుతాం, ఇంకొందరితో మహానందంగా ఉండగలుగుతాం. అలాగే దేవుని యొక్క ప్రార్థన కూడా, ఒకవేళ నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన దేవుని యొద్దకు చేర్చబడితే ప్రశ్నించుకుందాము, ఆ ప్రార్థన నిజంగా దేవుని సంతోషపరుస్తుందా, ఆనందపరుస్తుందా? అది ఆనందపరుస్తుందని నీకు ఎప్పుడు నమ్మకం కలుగుతుందంటే, నువ్వు ఏ పాపము చేయకుండా బ్రతుకుతున్నప్పుడు, ఏ పాపము చేయాలనే ఆలోచన వస్తే ఆ ఆలోచనలోనే ఆ పాపమును చంపుతున్నప్పుడు, ఎస్, డెఫినెట్లీ నీ ప్రార్థన దేవుని ఆనందపరుస్తుంది అని చెప్పడమే కాకుండా 9వ వచనంలో ఒక మాట అంటాడు, 2వ భాగంలో, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇజ్రాయెల్ ఏమనుకుంటున్నారంటే, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక దేవుడు ప్రేమించి మాకు ఈ తిండి పెడుతున్నాడు అనుకుంటున్నారు. దేవుడు ప్రేమను బట్టి మా బట్టలు నలిగిపోవడం లేదనుకుంటున్నారు. దేవుని ప్రేమను బట్టి మా చెప్పులు నలిగిపోవడం అనుకుంటున్నారు. దేవుని ప్రేమను బట్టి మా కొరకు మోషే ఏది అడిగినా మాకు ఇస్తున్నాడు అనుకుంటున్నారు ఇజ్రాయేలీలు. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ఈరోజు నేను, నా కుటుంబం కూడా అనుకుంటుందేమో. కానీ ఆయన ప్రేమించి ఆ ప్రేమ ద్వారా ఎవరికి పెడతానంటున్నాడు? నీతిని అనుసరించువానికి మాత్రమే. అంటే నేను క్రైస్తవుడని ఎందుకు అయ్యానంటే, నేను నీతిమంతుని కావటానికి మాత్రమే క్రైస్తవుని అయ్యానంటే, నేను పరిశుద్ధుని కావడానికి మాత్రమే క్రైస్తవుని అయ్యాను. నేను ఉద్యోగమును సంపాదించుకోవడానికి క్రైస్తవుని కాలేదు. నాకు వివాహం కావడానికి నేను క్రైస్తవుని కాలేదు. ఈ లోకంలో గొప్ప ఆస్తికర్తను కావడానికి నేను క్రైస్తవుని కాలేదు. నీతిమంతుణ్ణి కావటానికి మాత్రమే. అందుకే యేసు స్వయంగా అన్నాడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కాబట్టి ఒక్కడు నీతిమంతుడు లేడు కాబట్టి నేను ఎందుకు వచ్చాను అని అంటే, నీతిమంతుడుగా తయారు చేయడానికి వచ్చాను. సో వీ హ్యావ్ టు రిసీవ్ ది రైచియస్ ఫ్రమ్ ది హెవెన్లీ ఫాదర్. పరలోకంలో ఒక తండ్రి నుంచి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడినటువంటి నీతిని సంపాదించుకోవాలి. ఆ నీతిని మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే త్రిత్వమై ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమిస్తాడు, ప్రేమించి మనకు తిండి పెడతాడు. ఈ రోజున మనము కూడా మన కుటుంబస్తులకు సంపాదించి పెడుతున్నాం. అది ప్రేమతో కూడా మనం పెట్టాము, ఏదో బాధ్యతగా పెడతాం. ప్రేమతో పెట్టేటటువంటిది వేరు, బాధ్యతతో పెట్టేటటువంటిది వేరు. కాబట్టి బాధ్యతతో పెట్టేదానికంటే ప్రేమ కలిగి పెట్టేటటువంటిది అది చాలా శ్రేష్టమైనటువంటిది, అది చాలా ఉన్నతమైనటువంటిది. కాబట్టి దేవుడు వారినే ప్రేమిస్తాడు. ఇంకొక భయంకరమైన మాట అంటున్నాడు, మార్గమును విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. వహిస్తున్నాడు. మార్గములోనికి వచ్చిన తర్వాత, ఒక్కసారి నీతిని అనుసరించి నీతి మార్గంలోనికి వచ్చిన తర్వాత, ఆ మార్గమును విడిచిపెడితే కఠినమైనటువంటి శిక్ష కలుగుతుంది. ఇది నా మాట కాదు సహోదరుడా, ఇది నా మాట కాదు సహోదరి, ఇది దేవుని మాట. ఇలా జరిగిందా ఎవరికైనా అంటే చాలా మందికి జరిగింది. ఆదాము అవ్వల మొదటి సంతానమైనటువంటి కయ్యూనుకు కఠిన శిక్ష కలిగింది. మొదటి సంతానమైనటువంటి కయ్యూనును కలిగిన హవ్వకు కూడా ఈ కఠిన శిక్ష కలిగింది. ఆదాముకు కూడా కఠిన శిక్ష కలిగింది. సౌలుకు కూడా కఠిన శిక్ష కలిగింది. దావీదుకు కఠిన శిక్ష కలిగింది. కానీ దావీదు బ్రతికుండగానే చేసిన ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి ఏ పాపము చేయకుండా బ్రతికాడు. ఆ కఠిన శిక్ష తనకు రాకుండా కాపాడుకుందండి. కాబట్టి శిక్ష అనేది ఇక్కడ అనుభవించేది, కఠిన శిక్ష అనేటటువంటిది అది నిత్య నరకాగ్నిలో అనుభవించేటటువంటిది. కాబట్టి ఇక్కడ శిక్షను అనుభవిద్దాము. ఇక్కడ దేవుని చేత వచ్చేటటువంటి శిక్షను అనుభవించి కఠిన శిక్షను తప్పించుకుందాం. ఈ మాట యోబు అంటాడు. యోబు గ్రంథం 15వ అధ్యాయంలో
ఒక మాట అంటాడు, 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, దేవుని యొక్క శిక్షను తృణీకరించకూడదు అని అంటాడు. 17వ వచనంలో, 5వ అధ్యాయం యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో, దేవుడు ఏ వ్యక్తినైతే గద్దిస్తాడో ఆ గద్దించబడేటటువంటి మనుష్యుడు ధన్యుడు అంటూ, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకము. ఈ 141వ ప్రార్థన ఏంటి? శిక్షను అనుభవిస్తూ చేస్తున్న ప్రార్థన మొర ఇది. ఈ శిక్షలో అతడు పశ్చాత్తాపపడి చేసినటువంటి పాపమును బట్టే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడని గ్రహించి, కఠిన శిక్ష నాకు రావద్దు, ఆ కఠిన శిక్షను నేను తప్పించుకోవాలి అని చేస్తున్నటువంటి ప్రార్థనా మొర. కాబట్టి కఠిన శిక్ష ఎవరికి అంటున్నాడంటే, మార్గము విడిచిన వానికి నిత్య నరకాగ్నిలో కాల్చబడే కఠిన శిక్ష ఒక రోజు ఉంటుంది. కాబట్టి నువ్వు మార్గం విడిచిపెట్టావు, ఈ వర్తమానము ద్వారా తిరిగి నువ్వు మార్గంలోనికి వచ్చేసాడు. వెంటనే నువ్వు మార్గంలోనికి వచ్చేస్తే దేవుడు ఆ కఠిన శిక్షను దేవుడు తప్పిస్తాడు. ఇక్కడ శిక్షించడం నాకు తెలియదు, కానీ దావీదు యొక్క చరిత్ర ద్వారా, దావీదు నాతానుకు చెప్పిన దాని ద్వారా, నువ్వు చేసిన పాపములకు ఇక్కడనే శిక్ష అనుభవించాలి, అది ఏదో ఒక రకంగా దేవుడు ఇక్కడ శిక్షిస్తాడు. కానీ కఠిన శిక్షను మాత్రము ఆయన అప్పగించాడు. ఆ కఠిన శిక్షను అప్పగించాలనుకుంటే యేసు 2022 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చేవాడే కాదు. ఆ కఠిన శిక్ష నుంచి మనము తప్పించబడటానికి, మనకు అవకాశం కలిగచేయటానికి ప్రార్థించండి, మొరపెట్టండి. మరలా పాపం చేయకుండా బ్రతుకుతామని దేవునితో ఒక ఒప్పందం చేసుకోండి అని చెప్పడానికి యేసు వచ్చాడు. యేసు వచ్చి ఇలాగే చెప్పండి అని తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు నేర్పించి వెళ్ళాడు. ఆ శిష్యులు అదే బోధించారు. ఆ శిష్యులు సువార్థికులను తయారు చేసి ఇలాగే బోధించండి అన్నాడు. అలా సువార్థికులు బోధిస్తూ ఈరోజు ఒక సువార్థికుడిగా ఇక్కడ మీతో పాటు నాకు కూడా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బోధను ఎప్పుడు కూడా మనం తృణీకరించడానికి వీల్లేదు. ఇజ్రాయేలీలు శవాలుగా రాలిపోయారు. కఠిన శిక్షను కూడా వంశవారు నిత్యనరకాగ్నిలో కాల్చిబడటానికి వెళ్ళింటారు. ఎందుకంటే వారు అవిధేయులుగానే మరణించాడన్నాడు. ఆజ్ఞను అనుసరించకుండానే మరణించారంటే దేవుడు వారు మొరవిని మోషే దగ్గరికి వచ్చి ఏం లాభం? మోషే ద్వారా వారిని 40 సంవత్సరాలు నడిపించి ఏం లాభం? పోషించి ఏం లాభం? వారి చివరికి నరకంలోనే కాల్చిబడటానికి వెళ్ళిపోయారుగా. సరే, వాగ్దాన భూమిలోనైనా ఎవరైనా అడుగు పెట్టారంటే ఇద్దరు, యెహోషువ, కాలేబు. అందుకే యెహోషువ ఒక్కటే మాట అన్నాడు, మీరు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతారో నాకు తెలియదు, మీ ఇష్టమున్న బ్రతుకు బ్రతకండి, నేనైతే చెప్తున్నాను ఇలా బ్రతకండి అని చెప్తున్నాను. అలా మీరు బ్రతుకుతారో బ్రతుకుతారో నాకు తెలియదు, కానీ నేను నా కుటుంబం మాత్రము నిత్యము యెహోవాను సేవిస్తాను. నిత్యము యెహోవా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా చెప్పిన దాని ప్రకారంగానే మేము బ్రతుకుతాము అని అన్నాడు. ఇంట్లో గోడల మీద పెట్టుకోవటం కాదు. చాలా మంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని రాసి పెట్టుకుంటారు. అది గోడల మీద ఉండటానికి కాదు ఆ వాక్యం. ఈ దేవుని ఇల్లు అన్నటువంటి ఈ జీవితంలో క్రియల రూపకంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా మనందరి ద్వారా కూడా కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథకర్త ద్వారా చెప్పబడినటువంటి ఈ మాటల్లో నుంచి మీకు నెహెమ్యా గ్రంథకర్త ఎలా ప్రార్థన చేశాడు అనేటటువంటి ఆ విషయంతో ఈ రోజున నేను ఈ వర్తమానమును నేను సరిచేస్తాను. దానికి ముందు, ఆ నెహెమ్యాకు వెళ్ళటానికి ముందు యాకోబు గ్రంథకర్త ద్వారా చెప్పినటువంటి మాట, మీకు శ్రమ కలిగిన ప్రార్థన చేయుము అని అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం తర్వాత చదువుకోండి. మీకు శ్రమ కలిగిన ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు శ్రమ కలిగిందో చెప్తాడు. ఆ శ్రమ కలగటానికి గల ఏ పాపము కారణమైంది, ఏ దోషం కారణమైందో మనకు చెప్తాడు. వెంటనే ఆ పాపమును, ఆ దోషమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెడితే ఆ శ్రమల్లో నుంచి, నిత్య నరకాగ్ని అనేటటువంటి శ్రమల్లో నుంచి కూడా తప్పిస్తాడు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయంలోను, లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే,
మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. పరలోకములో ఉన్నటువంటి దేవునికి మనము కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు మీరు ప్రార్థన చేయాలి? మనల్ని హింసించేటటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయమంటున్నాడు. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడమే కాదు, అసలు కనీసం వాళ్ళతో పలకరించడానికి కూడా మనం ఇష్టపడాలి. కాబట్టి మనల్ని ఎందుకు హింసిస్తున్నారు వారు అంటే, వారు దేవుని బిడ్డలుగా బ్రతకటం లేదు కనుక వారు మనల్ని హింసిస్తున్నారు. వారికి వాక్యం తెలియదు కనుక మనల్ని హింసిస్తున్నారు. కాబట్టి వారికి వాక్యమును తెలియచేయి ప్రభువా, ఆ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికే భాగ్యమును వారికి దయచేయి ప్రభువా అని మనం మొదలుపెట్టాలి. కాబట్టి మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడమే కాకుండా హింసించుచున్న వారికి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడంటే, లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనంలో, హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చెయ్యండి అంటాడు. 28వ వచనం, మిమ్మును శపించు వారిని దీవించండి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులు మనల్ని ఎవడనే శపిస్తే దీవిస్తాను. దావీదును సౌలు శపిస్తున్నాడు, అతని నాశనాన్ని కోరుకుంటున్నాడు. అతడు నాశనమైపోతుంటే చూసి సంతోషించాలనుకున్నాడు. కానీ దావీదు మాత్రం సౌలును దీవిస్తూనే ఉన్నాడు. అతనికి హాని తలపెట్టేటటువంటి అవకాశం వచ్చినా కూడా హాని తలపెట్టలేదు. అతని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనల్ని హింసించే వారి కొరకు, మనల్ని బాధ పెట్టేటటువంటి వారి కొరకు కూడా ప్రార్థించాలి. సో ఆ ప్రార్థన ఏమై ఉండాలి అని అంటే, వారి పాపమును క్షమించు ప్రభువా, వారి దోషమును క్షమించు ప్రభువా అనేటటువంటిది నెహమ్యా గ్రంథకర్త చేసినటువంటి ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఇది నెహమ్యా చాలా చక్కగా పనిచేసుకుంటున్నాడు. రాజు దగ్గర ఆ రాజుకు ఎప్పుడు ద్రాక్షరసం అవసరమైతే అప్పుడు వెంటనే పిలవగానే వెంటనే ఆయనకు ద్రాక్షరసం అందించాలి. అతన్ని సంతోషపరిచేటటువంటి విధంగా బ్రతకాలి. హ్యాపీ లైఫ్, చాలా చక్కగా బ్రతుకుతున్నాడు, ఏమాత్రం టెన్షన్ లేదు. హ్యాపీగా బ్రతుకుతున్నప్పుడు కొంతమంది దేవునికి సంబంధించినటువంటి స్థలములో నుంచి ఇతడు ఉంటున్నటువంటి స్థలంలోనికి వచ్చి ఒక వార్త వినిపించారు. ఇక్కడైతే నువ్వు ఆనందంగా ఉన్నావు నెహమ్యా, ఇక్కడైతే నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ పని నువ్వు చేసుకుంటూ, కానీ అక్కడ దేవుని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములను కాల్చేశారు, కులగొట్టేశారు అని ఆ యొక్క దుర్వార్తను వినిపించారు. అంటే దేవుడు ఎలా తన ప్రజలను శిక్షిస్తున్నాడో, దేవుడు ఏ విధంగానైతే తన యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములు లేకుండా చేశాడో ఆ విషయాన్ని తనకి తెలియచేసినప్పుడు చాలా బాధపడతాడు. చాలా బాధపడి ఇప్పటిదాకా మనం ధ్యానిస్తున్నటువంటి అంశమే ఉపవసించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చదువుదాం, వాళ్ళు ఏం మాట వినిపించారో చూద్దాం ఒకసారి. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం, నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారయ్యా. నెహమ్యా, మన ప్రజలయ్యా, మన స్నేహితులయ్యా, మన బంధువులయ్యా, దేవుని పేరు పెట్టుకున్నటువంటి వారయ్యా, ఏం పొందుతున్నారు? బహుశ్రమనయ్యా, బహునిందలను అనుభవిస్తున్నారయ్యా అని చెప్తూ, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయ్యా, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయ్యా అని నెహమ్యాకు చెప్పుకున్నారు. వెంటనే నెహమ్యా ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, తన గదిలోనికి వెళ్ళిపోయాడు, తలుపులు కిటికీలు మూసేసుకున్నాడు. అనేక దినములు ఉపవాసం ఉండే దేవునికి మొరపెట్టడం ప్రారంభించి, ప్రభా, పడిపోయిన గోడలు తిరిగి కట్టు ప్రభా, అగ్నిచేత కాల్చబడినటువంటి గుమ్మములు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభా, నువ్వు ఎవరి ద్వారా చేయించుకుంటావో నాకు తెలియదు ప్రభా, తిరిగి
అక్కడ కొత్త గుమ్మాలు పెట్టబడేటట్టు చేయి ప్రభా. అయినా నీ ప్రజలైనటువంటి నా బంధువులు, నా స్నేహితులు ప్రభా అక్కడ బహుశ్రమలు అనుభవిస్తున్నారని విన్నాను ప్రభా, బహు నిందలు అనుభవిస్తున్నారని విన్నాను ప్రభా. దయచేసి వారి శ్రమలను తీసే ప్రభా, దయచేసి వారి యొక్క నిందలను తొలగించు ప్రభా అని నీలాగా మనలాగా ప్రార్థన చేయలేదండి. డైరెక్ట్గా దాన్ని బాగు చేయి ప్రభా అని చేయలేదు. ఎందుకంటే మనం చేస్తున్నాం కదా, ఉక్రెయిన్ కొరకు, రష్యా కొరకు ప్రభా, అక్కడ చాలా మంది చచ్చిపోతున్నారు ప్రభా, బాగు చేయి ప్రభా, యుద్ధాన్ని మానేసేటట్టు చేయి ప్రభా. ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నారు కదా, దానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దట్? కాబట్టి ప్రతి శ్రమకు కారణం ఏంటి? ప్రతి హింసకు కారణం ఏంటి? ప్రతి బాధకు కారణం ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మొత్తం నేను చదవను కానీ 2-3 మాటలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత మీరు చదువుకోండి. సహవాసంలో ఇది ఎన్నోసార్లు నేను మీకు వర్తమానం ద్వారా మీకు జ్ఞాపకం చేశాను. 6వ వచనం, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అని ఎలా స్టార్ట్ చేస్తున్నాడు? నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీయులు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచు ఉన్నాను. ఎవరో చేసిన పాపము నేనెందుకు ఒప్పుకోవటము? అందుకే యేసుక్రీస్తు వచ్చి చెప్పాడు, మిమ్మల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థించేయండి, మిమ్మల్ని బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థించేయండి. ఇశ్రాయేలీయులకు కుమారులు నీ దృష్టికి ఘోరమైనటువంటి పాపములు చేశారు. నువ్వు ఎలా బ్రతుకుమన్నావో అలా బ్రతకకుండా, ఎలా బ్రతకకూడదన్నావో అలాగే వారు బ్రతుకుతూ చేసినటువంటి ప్రతి పాపమును నేను ఒప్పుకుంటున్నానయ్యా. అంటే ఆ గోడలు పడగొట్టబడటానికి గల కారణం వారు చేసిన పాపం అని నాకు అర్థమవుతుందయ్యా. ఆ గుమ్మమును కాల్చిబడటానికి గల కారణం వారు చేసిన పాపం అని నాకు అర్థమవుతుందయ్యా. ప్రస్తుతానికి వారు అనుభవిస్తున్నటువంటి ఆ బహుశ్రమలు, ఆ నిందలన్నిటికీ కారణం వారి పాపం అయ్యా, నాకు అర్థమవుతుంది అని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున అదే మాట నీకు నా ద్వారా కానీ ఇంకా ఎవరి ద్వారానైనా తెలియచేస్తే ఆ తెలియజేయబడేటటువంటి వారు నీకొద్దు, అలాంటి మాటలు నీకొద్దు, వాళ్ళని అసహించుకుంటావు. కానీ ఇక్కడ తను చేసినటువంటి పాపం కాకుండా ఎవరో చేసినటువంటి, అంతకు ముందు చేసినటువంటి వారి పాపమును ఈయన ఒప్పుకుంటున్నాడు. అంతేకాదు ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును కూడా పాపము చేసి ఉన్నాను. డైరెక్ట్ వెళ్ళిపోలేదు. ప్రభు నువ్వు ఎవరి ద్వారా చేయించుకుంటావో నాకు తెలియదు, కానీ ఆ పడిపోయినటువంటి ఆ గోడలను తిరిగి కట్టించు ప్రభు అని ప్రార్థన చేయలేదు. ఆ కాల్చిబడిన గుమ్మంలో నువ్వు తిరిగి తండ్రి ప్రభు నూతన పరచు అని ప్రార్థన చేయలేదు. సహోదరుడా, సహోదరి, we have to repent what the sin we have done, what the sin our parents has done, our family, relatives, friends has done. నేనును నా తండ్రి ఇంటి వారును కూడా పాపం చేశామయ్యా, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించామయ్యా. క్రైస్తవ, నీ దృష్టికి నేను బహు అసహ్యంగా ప్రవర్తించాను. దేవుడు నిన్ను చూస్తున్నాడని నీకు తెలుసు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరితో అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. మరి విశేషంగా 90వ కీర్తనలో 14-15 వచనాల్లో శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అన్నాడు. మరి ఆ శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీతో ఉంటే నువ్వు సిగరెట్ ఎలా తాగుతావు? నువ్వు బూతులు ఎలా మాట్లాడతావు? నువ్వు బీర్ బాటిల్ యొక్క మూతను ఎలా విప్పుతావు? నువ్వు విస్కీని ఎలా తాగుతావు? నువ్వు రమ్మును ఎలా తాగుతావు? దాన్ని అంటున్నాడు ఇక్కడ, నువ్వు చూస్తున్నావు అన్న విషయాన్ని నేను మర్చిపోయి తాగానయ్యా. అది బహు అసహ్యం అని తెలిసి కూడా ఇలాంటి అసహ్యమైన కార్యాలు నేను చేశానయ్యా. నా తండ్రి ఇంటి వారు కూడా చేశారయ్యా, మా పితరులు కూడా చేశారయ్యా. ప్లీజ్
ప్లీజ్ ఫర్గివ్ అవర్ సిన్స్. ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ. అది శ్రమ కలగగా ప్రార్థన చేయవలనంటే నా శ్రమను తీసేయని ప్రార్థన చేయటం కాదు. ఆ శ్రమకు కారణం మన పాపం అని ఒప్పుకోవటం. అక్కడ సింపుల్ గా రాశాడు యాకోబు పత్రిక 5:13, ఎవరికైనా శ్రమ కలిగిన ప్రార్థించి అంటే ఇదిగో ఇలా పాపము ఒప్పుకునేటట్టుగా ప్రార్థన చేయండి. రిపెంటెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ తర్వాత అంటాడు, జనితుడు బహుగా ఆశ్రమంగా ప్రవర్తించింది, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. మోషే గారి ద్వారా నువ్వు ఏ ఆజ్ఞలను కట్టడలను విధులను మాకు అనుగ్రహించావనైనా వాటిలో ఏది కూడా మేము గైకోలేదు. ఒక చెవుతో విన్నాం, ఒక చెవుతో విడిచిపెట్టామయ్యా. సో కైండ్లీ ఫర్గివ్ us. ఈరోజు వింటున్నటువంటి వర్తమానం మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి మార్పు కలిగించవలసిందే. ఈ వర్తమానం ద్వారా కూడా ఇంకా మన జీవితాలలో మార్పు రాకపోతే కఠిన శిక్ష, నిత్య నరక అగ్నిలో కాల్చిపడే కఠిన శిక్ష మన కొరకు సిద్ధంగా ఉంది. ఈరోజు 5 వేలు నీ నోట్లోకి వెళుతున్నాయా లేదా కాదు ముఖ్యం. నీ దిగంబరత్వము దాచుకోవడానికి నీకు ఒంటి మీద బట్టలున్నాయా లేదా కాదు ముఖ్యం. రేపు మనము చచ్చిపోతే 5 ముద్దలు ఎవడు మనకు పెట్టాడు. చచ్చిపోతే మన పేరు మీద 10 మందికి తిండి పెడతారు. చచ్చిపోతే మనల్ని అన్ని బట్టలు తీసుకొచ్చి సమాధి చేయాలి. మంచి మంచి సూట్ వేసి మంచి పట్టు చీరేసి సమాధి చేస్తారేమో కానీ ఒంటి మీద వేసినటువంటి బంగారంతో మాత్రము సమాధి చేయాలి. ఒక సూటు బట్ట పోతుంది కదా అనుకుంటాడు కానీ ఆ వేలుకున్నటువంటి ఉంగరముతో మాత్రం సమాధి చేయడు. ఆ ఒంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క చైన్తో మాత్రం, బంగారం చైన్తో మాత్రం నీ సమాధి చేయడు. కాబట్టి నీ విలువైనటువంటిది నువ్వు విడిచిపెట్టినటువంటి వారికి కావాలి కానీ నువ్వు అక్కర్లేదు. కానీ నీకంటూ ఒక విలువైనటువంటి చోటు ఉంది. అది పరదైసు, మధ్యాకాశము, భూమి మీద 1000 ఏళ్ల రాజ్య పరిపాలన, యుగములకు పరలోకములో మన బ్రతికే కాలం. నా ప్రియబిడ్డలారా, మనం బ్రతుకుతుంది, మనం క్రైస్తవులు అని చెప్పుకుంటుంది కేవలం ఈ 4 చోట్ల బ్రతకడానికి మాత్రమే. దాని కొరకు ఈరోజు పాపములు ఒప్పుకున్నాం. మన వాళ్ళు చేసిన అందరి ప్రార్థన ఒప్పుకున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత శిక్ష వేయడానికి ముందు ఏం చేస్తాడంటే, నిన్ను ఎందుకు శిక్షిస్తున్నానో ఆయన నీకు పిక్చర్ చూపిస్తాడు. నీ ఇండివిజువల్ పిక్చర్ చూపిస్తాడు. బాల్యము నుండి చనిపోయేంత వరకు చేసినటువంటి ప్రతి పిక్చర్ ఆయన చూపిస్తాడు. ఆ పిక్చర్ చూపించి ఇందుకొరకే నేను శిక్షించేస్తున్నాను, కఠిన శిక్షకు పంపిస్తున్నానని చెప్పి పంపిస్తాడు. సో అదేదో అప్పుడు ఆయన పిక్చర్ చూపించినప్పుడు చూసేదానికంటే ఈ రోజే పశ్చాత్తాప ప్రార్థనలను ప్రతిరోజు గడిపితే, ప్రతిరోజు ఈ ధూప నైవేద్యం వేస్తే ఆయన నీ బాల్యం నుండి చేసిన ప్రతి పాపాన్ని కూడా చూపిస్తాడు. బ్రతికుండగానే చూపిస్తాడు. ఆ బ్రతికుండగానే చూపించిన ప్రతి పాపమును నెహమ్యా ఒప్పుకుంటున్న విధంగా ఒప్పుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాపమును బట్టి కూడా, చనిపోయినటువంటి వారు చేసినటువంటి పాపమును బట్టి కూడా ఇప్పుడు ప్రెసెంట్ నేను అనుభవిస్తున్నాను ఈ శిక్ష అని నెహమ్యా అంటున్నాడు. సో దయచేసి ఈ రోజున ఒప్పుకుందాము, విడిచిపెడతాం. వాళ్ళెవ్వరూ కూడా ఆజ్ఞలను కట్టని విధులను గైకొనలేదు, వాటిని అనుసరించలేదు అంటాడు. ఆ చివరి వర్షంలో ఒక మాట అంటున్నాడు, ఈ మనుష్యుడు నాయందు దయ చూపునట్లు. అంటే ఇక నేను ఈ ప్రార్థన చేసేస్తున్నాను, ఈ పశ్చాత్తాప ప్రార్థన చేశాను, నువ్వు నన్ను క్షమించేశావని నమ్మకం నాకు కలుగుతుంది. ఎవరెవరినైతే క్షమించమని నేను ఒప్పుకున్నానో వారందరినీ కూడా నువ్వు క్షమించావని నాకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నేను ఏ మనుషుని దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. రేపటి నుంచి నేను మరలా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ ఉద్యోగానికి వెళ్ళి ఆ రాజుకు తిరిగి ఉద్యోగ ధర్మమును నేను నెరవేర్చబోతున్నాను. కాబట్టి ఆ రాజుకు, ఆ మనుషునికి నా మీద దయ కలిగేటట్టుగా, నా మీద అతనికి దయ కలిగి ఇదిగో ఆ పడిపోయినటువంటి గోడలను బాగు చేసేటటువంటి విధంగా, ఆ కాల్చబడినటువంటి ఆ గుమ్మములు తిరిగి నూతనపరచబడేటటువంటి విధముగా ఆ మనుష్యునికి దయ పుట్టించి ఆ మనుష్యుని ద్వారా నువ్వు మార్గమును సరళించి అని లాస్ట్లో అడుగుతున్నాడు. ఇదే మనకు నాటి భక్తులకు ఉన్నటువంటి తేడా. ఆ మనుష్యునికి దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నానని ప్రార్థించి తిని, నేను రాజులకు గిన్నె
అందించువాడనై ఉంటిని. ఇది చేసి ఇలా చేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళి ఆ రాజుకు యథాప్రకారంగా ఉద్యోగ ధర్మం నెరవేరుస్తున్నప్పుడు ఆ రాజు వెంటనే ఈ వ్యక్తి మీద, నెహెమ్యా మీద దయ కలిగింది. ప్రతిరోజు ఆయన చేతిని చూసేవాడు. ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా చెయ్యిని చూడకుండా నెహెమ్యా ముఖాన్ని చూస్తున్నాడు. నెహెమ్యా ముఖాన్ని చూసి ఒక ఉద్యోగస్తును, ఒక మామూలు ఉద్యోగస్తును అడుగుతున్నాడు, ఏంటయ్యా అంత విచారంగా ఉన్నావు? ఏంటయ్యా నీ ముఖంలో ఆ కళ లేదు? ఎందుకు ఏదో బాధ వేదనతో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది ఏంటి? చూసారా, డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళలేదు, ముందు దేవుని దగ్గరికి వెళ్ళాడు. త్వరగా నా యుద్ధకు రా ప్రభువా, త్వరగా నా యుద్ధకు రా, నా మాటలను ఆలకించు. నీ మాటలను నేను చెవిన పెట్టలేదు, నా తండ్రి ఇంటి వారు చెవిన పెట్టలేదు, నా బంధువులు స్నేహితులు చెవిన పెట్టలేదు. ఇప్పుడు నేను చెవిన పెట్టాలనుకుంటున్నాను కనుక నా ప్రార్థన చెవిన పెట్టి నా యుద్ధకు త్వరగా రా. ఈ విధంగా ప్రార్థనని రూపం వేశాడు. చేతులు ఆయన తట్టు ఎత్తేటటువంటి నైవేద్యములు వేశాడు. నేను ఎవరి దగ్గరికి వెళుతున్నానో ఆ వ్యక్తి ద్వారా కార్యం చేయమన్నాడు. ఈయన నోరు తెరిచి అడగకముందే రాజే నోరు తెరిచి అడుగుతున్నాడు. ఏమైంది అని అంటే వెంటనే చెప్పేశాడు, పలానా చోట పలానా మా ప్రజలు, దేవుని ప్రజలు, నా బంధువులు, నా స్నేహితులు బహుశ్రమలు అనుభవిస్తున్నారయ్యా, బహునిందలను అనుభవిస్తున్నారయ్యా, పరిశుద్ధమైనటువంటి గోడలు పడగొట్టారయ్యా, గుమ్మములు కూడా కాల్చబడ్డాయి. ఆ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను బాధ వేదనతో దేవుని సన్నిధిలో మొరపెట్టాను, కన్నీరు కార్చాను. అందుకే నీకు దయ పుట్టించమని నా దేవుని అడిగాను కనుకనే ఈ రోజున నా మీద నీకు దయ కలిగి నన్ను ఇలా అడుగుతున్నావంటేనే అది దేవుణ్ణి నా ప్రార్థన ఆలోచించాను అని చెప్పగానే వెంటనే రాజు అతనికి సెలవిస్తున్నాడు, వెళ్ళి ఆ పని జరిగించుకో, వెళ్ళి ఆ పని ముగించుకొని తిరిగి రమ్మని రాజు చెప్తున్నాడు. వెళతాను, కానీ నేను వెళ్ళే ప్రతి చోట కూడా ఎవరు కూడా నా మాట కాదనకుండా నా కొరకు ఒక రికమెండేషన్ లెటర్ రాసి ఈ అయ్యా అని కూడా అడుగుతాడు. వెంటనే రికమెండేషన్ లెటర్ కూడా రాసిస్తాడు రాజు. ఈ రోజున నీ జీవితంలో నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఎవరో ఒకరి ద్వారా జరిగిస్తాడు. నువ్వు ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నావు, ఏ కార్యమైతే నీకు ఆలస్యం అవుతుందో ఆ ఆలస్యానికి గల కారణం నీకుగా నువ్వు తెలుసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దాని జోలికి వెళ్ళకపోతే దేవుడు తప్పకుండా మనుషులతోనే, మనుషులకు దయ పుట్టించే మనకు కార్యం జరిగిస్తాడు. మనుషు ద్వారానే మనకు రికమెండేషన్ లెటర్స్ వచ్చేటట్టు కూడా చేస్తాడు. చూడండి 8వ వచనమును నేను చదివి నేను ముగిస్తున్నాను. పట్టణ ప్రాకారమునకును మందిరము, 2వ అధ్యాయము 8వ వచనం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజు గారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. క్రైస్తులో ఆ రాజు ఎందుకు మనవి ఆలకించాడంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణా వాత్సల్యం వలన ఆ రాజు నేను చెప్పిన దాని ప్రకారంగా నాకు సెలవిచ్చాడు, నాకు తాకీదును రాసిచ్చాడు. ఇదంతా కూడా నేను ఒప్పుకున్నటువంటి పాపపు ఒప్పుకోలు ప్రార్థన. అయ్యగారు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేద్దామనగానే ఆరాధన క్రమం పుస్తకం తెరిచి ఆరాధన క్రమంలో ఉన్నటువంటి పాపపు ఒప్పుకోలు ప్రార్థన నీళ్లు దాగినట్టు దాగి చెప్పడం కాదండి. మనస్ఫూర్తిగా నీ హృదయము విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి పని. సో ఈ రోజున ఇంతకాలం ఎలాంటి ధూపం వేశాము, ఇంతకాలం ఎలాంటి నైవేద్యం దేవునికి వేశాము కాదండి. నీ చేతులతో వేసే ధూపం, నీ చేతులతో పెట్టే నైవేద్యం కాదని కావాల్సిందే నీ హృదయముతో చేసే ప్రార్థన. నీ హృదయములో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఈ చేతులు ఆకాశం వైపు ఎత్తి చేసేటటువంటి కన్నీటి ప్రార్థన. సో ఇలాంటి ధూపములు, ఇలాంటి నైవేద్యం వేసి మన పాపములను క్షమించుకోవడమే కాకుండా పాడైపోయినటువంటి ప్రతిదాన్ని కూడా తిరిగి బాగు చేసుకునేటటువంటి అట్టి యోగ్యత, అట్టి భవిష్యత్తు మన కృప కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమె ఈ శిక్ష నుంచి, ఈ శిక్షను అనుభవించి మనం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ కఠిన శిక్ష మాత్రం
మనకు రావద్దు. ఆ కఠిన శిక్ష నిత్య నరకాలు, దానిని తప్పించుకోవడానికి మనం బ్రతుకుదాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో నీ ప్రియబిడ్డలుగా ఈ 6వ మాసంలో 2వ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. అయినా మేము చేసే ప్రతి ప్రార్థన, మేము చేసేటటువంటి ప్రతి తండ్రి ప్రభా చేతులెత్తటము, హృదయమును నీ సన్నిధిలో కుమ్మరించడం, ఇది నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. నీ నివాస స్థలమునకు చేరాలి. ఆ చేరబడినటువంటి ప్రార్థన మిమ్మల్ని ఆనందపరచాలి, నీ కోపమును చల్లార్చాలి తండ్రి. కాబట్టి మేము చేసేటటువంటి ప్రార్థన నీకు కోపం పుట్టించకూడదు. మేము చేసేటటువంటి ప్రార్థన నీకు ఉగ్రతను పుట్టించకూడదు రాయన. నీ ఉగ్రతతో మాకు తిండి పెట్టకూడదు. నీ ఉగ్రతతో మాకు ఏదీ కలగకూడదు నాయన. ఆనందముతో మాత్రమే మేము మాకు అన్నీ పెట్టాలి తండ్రి. ఆ విధంగానే మేము అనుభవించినట్టు తండ్రి ప్రభా. మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ఇక్కడ ఉండి విన్నటువంటి బిడ్డలలో ప్రత్యేకంగా తండ్రి ప్రభా నీ చిత్త ప్రకారముగా, నీ సంకల్ప ప్రకారముగా, దావీదు అడిగిన విధముగా నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించమని అడిగాడు తండ్రి. అలాగే ఈ సందర్భంలో నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు, బ్రతికున్నప్పుడు నీ సన్నిధిలో ఉండునప్పుడు, బ్రతుకును ముగించిన తర్వాత కూడా నీ సన్నిధిలో ఉండునట్లు నా కుటుంబంలో ఆశీర్వదించు నాయన, దీవించు నాయన. నీకు స్తోత్రం. మాకు ఏది లేకపోయినా పర్వాలేదు తండ్రి, పాపక్షమాపణ ఉంటే చాలు తండ్రి. తండ్రి ఇంటి వారు చేసిన పాపములను, మా పితరులు చేసినటువంటి ప్రతి పాపమును, ప్రతి దోషములను ఈరోజు మీకు క్షమించి కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష తండ్రి, తిరిగి వచ్చినటువంటి వారికి పాపక్షమాపణ, నిత్య జీవమునిస్తానన్నాం. కాబట్టి మేమందరము కూడా మార్గం విడిచి తిరిగిన వారమే, తిరుగుతున్న వారమే. ఈ రోజున తిరిగి వస్తున్నా, తిరిగి నీ వద్దకు చేర్చబడుతున్నా. పాపక్షమాపణ ద్వారా నిత్య జీవమును, నిత్య సుఖశాంతులను తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కలిగించేయండి. ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డలకు, ఆ తర్వాత కూడా వారి వారి సమయాన్ని బట్టి వినబోయేటటువంటి బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా మాటలను విని, మనస్ఫూర్తిగా తండ్రి ప్రభు ఈ మాటలను అనుసరించి బ్రతికి నెహమ్యా పొందుకున్న విధముగా, నెహమ్యా బాగు చేసుకున్నటువంటి విధముగా, బాగు చేసుకునేటటువంటి అనుభవంతో పాటు పరిస్థితులను బాగు చేసుకుని కుటుంబాలను కూడా బాగు చేసుకునేటటువంటి అనుభవంలోనికి వారిని, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా నడిపించు. మా ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిమాలి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదము మనకును, కుటుంబాలకును, భూమిలో నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి, లైవ్లో వీక్షించిన బిడ్డలకు, ఆ తర్వాత వీక్షించినటువంటి బిడ్డలకు, ఈ పరిచయకు సహకరిస్తున్నటువంటి, ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో ఉన్నాము నీ సత్య వాగ్దాతము, ఏ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. రక్తమే ఏసునామమే ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కొట్టి నాశనం, తని నీ కార్యములు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ఆమేన్. చూడండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.